గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఈరోజు వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికను చూస్తే, మేఘా భారీ పెట్టుబడి 15,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం. 5,000 కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్కై రూట్ ఒప్పందం. పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్ ను ఏర్పాటుకు ముందుకొచ్చిన యూనిలివర్. అలాగే దావోస్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ. మనందరికీ తెలిసిందే, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో జరుగుతున్న మీటింగ్ కి అటెండ్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా వెళ్లారు. సో ఈ అంశానికి సంబంధించి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించిన ముఖ్యాంశం ఇది. స్కై రూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒప్పందం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి. ఇక హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం. డీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకుల ఇళ్లలోనూ తనిఖీలు. సో సినీ వర్గాలకి సంబంధించిన వారి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కలకల రేపుతున్నాయి. ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి. 24 మంది మావోయిస్టుల మృతి, 15 మృతదేహాల స్వాధీనం. మృతుల్లో 2 మహిళలు. రైట్, ఇక ప్రభుత్వంపైనే కాళేశ్వరం భారం. కార్పొరేషన్ కు ఆదాయం లేకపోవడమే కారణం. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీగా 6,519 కోట్లు, అసలు కింద 7,382 కోట్లు చెల్లింపు. జస్టిస్ ఘోష్ కమిషన్ కు వివరించిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. రైట్, ఇక జన్మతః వచ్చే ప్యారిస్ ఒప్పందం, డబ్ల్యూహెచ్ఓలకు రామ్. జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు. ప్రమాణ స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశాల వెల్లువ. క్యాపిటల్ హిల్ పై దాడి దోషులకు క్షమాభిక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని ఉండదిక. కొత్త నియామకాలకు బ్రేక్. వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం. సో ట్రంప్ ప్రమాణ స్వీకార సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలు రద్దు. సంతకం చేసిన అనంతరం ఓ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ను చూపుతున్న డొనాల్డ్ ట్రంప్. ఇక 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు. ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే. జన్మతః వచ్చే పౌరసత్వం రద్దుతో సంకటం. సో అక్కడున్న భారతీయులకి కాస్త ఇబ్బంది కలిగించే అంశం ఇది అని చెప్పొచ్చు. నింగి రంగేసుకుంది, గంగమ్మ కాస్త పులిమేసుకుంది. కళాకారుడి కొంచెం నుంచి జాలువారినట్లున్న ఈ చిత్రాన్ని ఏ ప్రదర్శనలోనూ ఉంచారనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే ఇది ప్రకృతి కాన్వాస్ పై గాలం గీసిన బొమ్మ. జలాశయం ఆవల ఉన్న కొండల అంచున బాణుడు అస్తమిస్తున్న వేళ ఆ కిరణాలు నింగికి రంగులద్దాయి. నీటిలో వాటి ప్రతిబింబం ఇటువైపు కట్టపై రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు నలుపు రంగు గీతలను తలపిస్తూ రమణీయంగా ఉన్న ఈ దృశ్యం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుడారం జలాశయ సమీపంలో మంగళవారం సాయంత్రం ఆవిష్కృతమైంది. రైట్, ఇక ఉష్ణోగ్రతలు పెరిగితే డెంగీ విజృంభణే. దేశంలో వాస్తవ కేసులు 282 రెట్లు అధికం. పూణేలోని ఐఐటిఎం అధ్యయనం వెల్లడి. రైట్, ఇక మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు. జాబితాల్లో తమ పేర్లు లేవంటూ అక్కడక్కడ ఆందోళనలు. నచ్చజెప్పి మళ్లీ దరఖాస్తు చేయించిన అధికారులు. జేఎన్టీయూలో అక్రమార్కుల అధికారి. విద్యార్థి ఫెయిల్ అయినా మార్కులు దిద్ది పాస్ చేస్తున్న వైనం. కాంగ్రెస్ కు పాలన చేత కాదు. నగర భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశాల్లో కేటీఆర్. ఇక పాత పద్ధతిలోనే నీటి పంపకాలు. కృష్ణా జిల్లాలపై 66.34 నిష్పత్తిని కొనసాగిస్తూ బోర్డు నిర్ణయం. 71% ఇవ్వాలని, ఈ ఏడాదికి 50% కేటాయించాలని తెలంగాణ డిమాండ్. రెండింటికి ఒప్పుకోబోమని, ప్రస్తుత విధానమే కొనసాగాలన్న ఏపీ. టెలిమెట్రీల 2వ దశపైన అభ్యంతరం. రైట్, ఇక సాక్షి వార్తాపత్రికని పరిశీలిద్దాం. రైట్, ఫిబ్రవరి 5న కుంభమేళాలో పుణ్యస్నానం. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ స్థలిలో ఫిబ్రవరి 5న మోదీ పుణ్యస్నానం ఆచరిస్తారని సమాచారం. 66 మంది సజీవ దహనం. టర్కియాలోని గ్రాండ్ కార్టర్ హోటల్లో మంటలు చెలరేగడంతో 66 మంది ప్రాణాలు కోల్పోగా 51 మంది గాయపడ్డారు. డోజ్ నుంచి వైదొలిగిన వివేక్. అమెరికాలో ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ అమెరికన్ వివేక్ తెలిపారు. తెరపైకి ఏడాది బీఈడీ కోర్సు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ ఏడాది విధానాన్ని పునరుద్ధరించాలని ఎస్టీఈ నిర్ణయించింది. సో ఇది
ప్రధాన అంశంగా మనం చెప్పొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్ బై, డ్రగ్స్ గ్యాంగ్లపై ఉగ్రవాద ముద్ర, వలస నేరగాళ్లకు మరణశిక్ష, ప్యారిస్ ఒప్పందం నుంచి వెనక్కి, మద్దతుదారులకు క్షమాభిక్ష, జన్మతః పౌరసత్వ రద్దు, పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు. నిన్న ట్రంప్ చేసిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రధాన అంశం ఇది. అక్రమ వలసదారులను బయటకు పంపించాలని స్పష్టీకరణ, టిక్ టాక్ పై నిషేధం, 75 రోజుల పాటు నిలిపివేత, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకుంటున్న అమెరికా, ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కి, మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితి, 1500 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష, డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్లకు కోర్టులో సవాళ్లు ఎదురయ్యే అవకాశం, అమలు కావడం కష్టమేనంటున్న న్యాయ నిపుణులు. రైట్, ఇక ట్రంప్ బిగ్ షాక్, అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలు. దద్దరిల్లిన దండకారణ్యం, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీగా ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 16 మంది మావోయిస్టులు మృతి చెందగా, మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, కీలక నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం ఉదయమే మొదలైన ఎన్కౌంటర్ దశల వారీగా ఎదురుకాల్పులు. తొలి రోజున ఇద్దరు, రెండో రోజు 14 మంది మృతదేహాలు లభ్యం. ఇంకా కొనసాగుతోన్న బలగాల కూంబింగ్. 25 నుంచి 30 వరకు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చనే అంచనాలు. కాంకేర్ ఎన్కౌంటర్ జరిగి వారం తిరగక ముందే మరో ఎదురుదెబ్బ. సో మావోయిస్టుల ఎదురుదెబ్బనే చెప్పాలి. మొన్న కూడా కూంబింగ్ చేసి మావోయిస్టుల డెన్ని కూడా కనిపెట్టడం జరిగింది. గెరిల్లా సేనాని చలపతి ఏపీలోని చిత్తూరు జిల్లా మత్యం పైపల్లె స్వగ్రామం 1990లో పీపుల్స్ వార్ లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక మిలిటరీ వ్యూహాలు, గెరిల్లా వార్ఫేర్ లో దిట్టగా గుర్తింపు చెందిన చలపతి కూడా ఈ ఎన్కౌంటర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. నక్సలిజం కొన ఊపిరితోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న కీలక ట్వీట్ చేశారు. మావోయిస్టుల దురాగతాలు అంతమయ్యే రోజులు వచ్చే, మావోయిస్టుల వ్యవస్థ అంతమయ్యే రోజులు వచ్చాయి అని నిన్న అమిత్ షా ట్వీట్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఇక టీడీపీలో సీనియర్లకు పొగ, పార్టీపై పూర్తి పట్టు కోసం లోకేష్ ఎత్తులు, కొత్త వారికి అవకాశం పేరుతో పాత వారికి ఉద్వాసన, సీనియర్ల వల్ల ఉపయోగం లేదని పార్టీకి భారమని ముద్ర, పోలిట్ బ్యూరో కేంద్ర రాష్ట్ర కమిటీల్లో భారీ మార్పులు, లోకేష్ చెప్పిన వారికే పదవులు, సానా సతీష్, రామ్మోహన్ నాయుడు, కేసినేని చిన్ని వంటి వారికి ప్రాధాన్యం, యనమల సోమిరెడ్డి, బుచ్చయ్య తదితరుల సకం ముగిసినట్లే. రైట్, ఇక గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ. దావోస్ లో సీఎం చంద్రబాబు ఈవీ వాహనాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు. ఏ దేశం వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే ఉంటున్నారు. భారత సేంద్రియ వ్యవసాయం ప్రపంచానికి వరం. పేదరికం, అసమానతలను రూపుమాపాలి. ఇందుకు కార్పొరేట్ సంస్థలు బాధ్యత తీసుకోవాలి. కృష్ణా జిల్లాలో పాత వాటాలే 50% వాటా ఇవ్వాలంటూ తెలంగాణ డిమాండ్. అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ అధికారులు ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని వెల్లడి. దాని ఆధారంగానే ఏపీకి 66% నీటిని కేంద్రం కేటాయించిందని స్పష్టీకరణ. అదే పద్ధతి ప్రకారం నీటిని పంపిణీ చేయాలని డిమాండ్. సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్. గట్టిగా న్యూస్ రీల్ పరిశీలిస్తే మన జీనోమ్ డేటా రెడీ. ఇన్క్రమాన్ని విశ్లేషించడానికి ద్వారా మనుషులు రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. దీంతో మనం దేశం కూడా జనాభా సమూహాల జన్యుక్రమాలను విశ్లేషించేందుకు జీనోమ్ ఇండియా ప్రాజెక్టును చేపట్టింది. ఈ డేటాబేస్తో కొత్త ఔషధాల తయారీ సులువు కానుంది. మే 3 నుంచి గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 పోస్టులకు మెయిన్ పరీక్షలు షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు సినీ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతో పాటు పుష్ప 2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ తదితరుల నివాసాల్లో మైత్రి మూవీస్ అధికారులు సోదాలు. మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయాల్లో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేటి నుంచి జేఈఈ మెయిన్స్, జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. రోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రైట్, ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తాపత్రికని పరిశీలిద్దాం. సత్యం సుందరం ప్రపంచ ప్రభావశీల భారతీయుల్లో వీరే టాప్. తొలి స్థానంలో తెలుగు తేజం సత్యనాదిళ్ళ, రెండో స్థానంలో సుందర్ పిచాయ్, అలాగే యూట్యూబ్ నీల్ మోహన్ కు 3వ స్థానం. హురన్ గ్లోబల్ ఇండియన్స్ జాబితా విడుదల చేసిన పట్టిక ఇది.
రైట్, ఇక్కడ కూడా ప్రధానంగా చూడొచ్చు దండకారణ్యంలో కాల్పుల మోత, మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి అన్ని వార్తాపత్రికలు ప్రధానంగా ప్రచురించడం అయింది. 40 గంటల పాటు కొనసాగిన కాల్పులు, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మృతి, మరో 3 అగ్రనేతలు కూడా. నిఘా సమాచారంతోనే దాడి, గర్యాబంద్ అడవులు దిగ్బంధం, చుట్టుముట్టిన 1000 మంది జవాన్లు, డ్రోన్లతో నక్సల్స్ కదలికల గుర్తింపు, గొప్ప విజయంగా అభివర్ణించిన అమిత్ షా. సో ఇంకా కూంబింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సో చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఊచకోత కొనసాగుతుంది మావోయిస్టుల పైన అని. ఇందులో 16 మంది నక్సల్స్ అయితే ప్రస్తుతానికి కాల్చివేయబడ్డారు. కూంబింగ్ జరుగుతోంది. అలిపిరి దాడి సూత్రధారి చలపతి, బలిమెలలో బీఎస్ఎఫ్ జవాన్ల హత్యలో మల్కన్గిరి కలెక్టర్ కిడ్నాప్ లోనూ సూత్రధారి, కిడారి శివేరి హత్యలో కూడా పాత్ర. అసలు పేరు రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి, స్వస్థలం చిత్తూరు జిల్లా మత్యంపైపల్లె, మదనపల్లెలో సెరికల్చర్ ఉద్యోగిగా పనిచేస్తూ విశాఖకు బదిలీ. అక్కడే నక్సల్స్ తో పరిచయాలు, తర్వాత అజ్ఞాతంలోకి అగ్రనేతగా ఆవిర్భావం, ఆయన తలపై ₹1 కోటి రివార్డ్. సో ఇది కన్ఫామ్ గా చెప్పొచ్చు. ఆయన మృతదేహం కూడా చూపిస్తున్నారు. ఆయన తలపై ₹1 కోటి రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన పలు కీలక వ్యాఖ్యలకు సంబంధించి కూడా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ముఖ్యంగా మనం చూడొచ్చు. ఉత్తర్వుల ఉప్పెన, అమెరికాలో జన్మతహా పౌరసత్వం పైన వేటు. సో అమెరికాలోని లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు, తొలి రోజే డజన్ల కొద్దీ ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి అమెరికా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హూ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. ఇది ఒక కీలక పరిణామం. 2015 నాటి పర్యావరణ ఒప్పందం నుంచి నిష్క్రమణ. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు. లింగ వైవిధ్యానికి చెల్లు, ఇక స్త్రీ పురుష లింగాలు మాత్రమే. ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రద్దు. క్యాపిటల్ భవనంపై దాడి, నిందితులకు క్షమాభిక్ష. వెస్ట్ బ్యాంక్ లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు ఎత్తివేత. టిక్ టాక్ పై నిషేధం అమలు. 75 రోజుల పాటు టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికోపై 25% సుంకాలు. బర్త్ టూరిజానికి బ్రేక్. గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఇబ్బందులే. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఎన్ఆర్ఐలకు పుట్టే పిల్లలెవరికీ పౌరసత్వం దక్కదు. అమలు సులువేమీ కాదు, రాజ్యాంగ సవరణ కూడా క్లిష్టం కానుంది. జనసేనకు ఈసీ గుర్తింపు, ఇక గాజు గ్లాసు గుర్తు ఆ పార్టీకే. పవన్ కళ్యాణ్కు ఎన్నికల సంఘం లేఖ. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ జనసేనను ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. దీంతో పాటు గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకే రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం లేఖ పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాల్లో కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును కూడా పొందింది. ఈ పరిణామంపై ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక కృష్ణా జలాశయాల ఒప్పందంకి సంబంధించి కూడా అన్ని వార్తాపత్రికల్లో ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంచుకోవాలి. బోర్డు భేటీలో ఆంధ్ర స్పష్టీకరణ. సుప్రీంలో వ్యాజ్యం ఉన్నందున కేటాయింపులపై చర్చ రద్దు. ఇక కాదని నిర్ణయం తీసుకుంటే కోర్టు ధిక్కరణే. తీర్పు వచ్చేదాకా ప్రస్తుత కేటాయింపులే. మా వాటా మేము వాడుకుంటుంటే టెలిమెట్రీల ఏర్పాటు ఎందుకు అని ఏపీ ప్రశ్నిస్తోంది. చెరిసగం డిమాండ్ను మినిట్స్ లో రాయాలని తెలంగాణ సర్కార్ పట్టుపట్టింది. తాము వ్యతిరేకించినట్లు కూడా నోట్ చేయాలని ఆంధ్ర స్పష్టీకరణ. తమకు 71% వాటా దక్కాలన్న తెలంగాణ, అయినా 50% అడుగుతున్నామని వెల్లడి. బచావత్ అవార్డుకు విరుద్ధంగా దేనికి అంగీకరించేది లేదన్న ఏపీ అధికారులు. బోర్డు కార్యాలయం బెజవాడకు తరలించేందుకు సూత్రప్రాయ అంగీకారం. అద్దెలేని భవనం అడిగిన చైర్మన్ జైన్. తమ ఆఫీసులే అద్దె భవనాల్లో ఉన్నాయన్న ఆంధ్ర. సో జలాశయాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వివాదం అలానే కొనసాగుతూ వస్తోంది. 2 రోజుల్లో డెల్టాకు నీరు. నాగార్జున సాగర్ ఆయకట్టకు ఈ ఏడాది 3వ విడత 15 టీఎంసీలను కృష్ణా డెల్టాకు కేటాయించగా అందులో 2.9 టీఎంసీలు మాత్రమే వచ్చాయని బోర్డు భేటీలో ఏపీ గుర్తు చేసింది. మిగతా 12 టీఎంసీలను రోజుకు 1700 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసి చివరి ఆయకట్టకు నీరివ్వాలని కోరింది. నీటి విడుదల ప్రారంభించామని, 2 రోజుల్లో డెల్టాకు నీరు అందుతుందని బోర్డు చైర్మన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పదవులపై మాట్లాడొద్దు, సోషల్ మీడియాలోనూ ఆ పోస్టులు పెట్టొద్దు. జనసేన నేతలకు అధిష్టానం ఆదేశం. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల వ్యాఖ్యలపై సీరియస్. ఇప్పటికే అలా మాట్లాడిన నాయకులకు మందలింపు. టీడీపీలోనూ చంద్రబాబు ఆదేశాలతో తగ్గిన నేతలు. ఆర్టీసీకి పండగే. 20వ తేదీ రికార్డు స్థాయిలో 23 కోట్ల ఆర్జన. ఇందులో ప్రత్యేక బస్సుల ఆదాయం 21 కోట్లు కాగా విడి రోజుల్లో ఏనాడు 17 కోట్లు దాటని వైనం. ఇక పండగ రోజుల్లో 20 కోట్లు వస్తే గొప్ప. సంక్రాంతికి వచ్చి తిరిగి వెళ్లే వారి కోసం అదనంగా 2000 బస్సులు తిప్పిన ఆర్టీసీ. ఈ ఆదరణ మరువలేం. ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ.
రైట్, ఇక ఏపీకి రండి. దిగ్గజ సంస్థలకు చంద్రబాబు ఆహ్వానం. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో వరుస భేటీలు. ఆసక్తి చూపిన సముద్ర రవాణా సంస్థ మార్క్స్ త్వరలో ఏపీకి వస్తానన్న ఆ సంస్థ సీఈఓ ఎల్జీ కెమ్, కార్ల్బర్గ్, కాగ్నిజెంట్ తోనూ భేటీ. లిథియం బ్యాటరీ, బ్రూవరీ అలాగే బాట్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆహ్వానం. పెట్టుబడులకు రాష్ట్రం సానుకూలం. భావపాడును పెట్రోకెమికల్ హబ్గా మారుద్దామంటూ మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్కు ప్రతిపాదన. ఏపీలో జేడీఎఫ్ ఫాక్స్కాన్ యూనిట్ పెట్టండి. ఆ సంస్థ సీఈఓ ఐకి డోర్ఫుకు మంత్రి వినతి. మాస్టర్ కార్డ్, సిస్కో, కార్గిల్, డిహెచ్ఎల్, ఉబెర్, ఎన్ఎస్, యంగ్ ద స్టాల్లోనూ ఆహ్వానం. ఆయా ప్రతినిధుల నుంచి సానుకూల స్పందన. రైట్, ఇంకా అదే విధేయత. 674 కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్లకే. 10 లక్షల పరికరానికి 8 లక్షల సబ్సిడీ. ఏడాదిన్నర క్రితం జాబితాకే ప్రాధాన్యం ఇవ్వండి. అవసరమైతే ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించండి. జేడీలకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం. భగ్గుమంటున్న ఎమ్మెల్యేలు. విషయం మంత్రి దృష్టికి. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా ఉండాలన్న అచ్చెన్న. రైట్, ఇక ఆర్టీసీకి పండుగే మనం పరిశీలించాం ఇది ఆల్రెడీ. రైట్, వెలుగు వార్తాపత్రికను పరిశీలిద్దాం. సో అన్ని వార్తాపత్రికలో మనం చూడొచ్చు, ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు, తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి ప్రధానంగా ప్రచురించడం అయింది. సో 2021లో క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులు 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. అలాగే డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ కార్టెల్స్ ను విదేశీ టెర్రరిస్ట్ సంస్థలుగా ప్రకటిస్తాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ పై నిషేధం 75 రోజుల పాటు వాయిదా. ట్రాన్స్జెండర్లు, ఎల్జీబీటీక్యూ వర్గాలకు కల్పిస్తున్న సమానత్వ రక్షణ హక్కులు కూడా రద్దు చేశారు. అలాగే ప్రజాభద్రత, మిలిటరీ తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా నిలిపివేశారు. సో చాలా వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు కష్టమే అంటున్నాయి అధికార వర్గాలు. సో కోర్టులో కేసులు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. చూడాలి. రైట్, ఇక ఖర్చు 1,00,000 కోట్లు, ఆమ్దానీ 7 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారం అంతా సర్కార్ పైనే. ఈ ఏడాది కడుతున్న మిత్తే 6,519 కోట్లు. కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్. స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు వెల్లడి. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ. నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ. ఇప్పుడు వాటిని తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరణ. రైట్, మనం ఇక్కడ పరిశీలిస్తే అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో మావోయిస్టులకు సంబంధించిన వార్త, అలాగే దావోస్ పర్యటనకి సంబంధించిన వార్త, ట్రంప్ ప్రధానంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, ఇవి ప్రధానంగా మనం అన్ని వార్తాపత్రికల్లో చూడొచ్చు. రాష్ట్రంలో యూనిలీవర్ యూనిట్లు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అంగీకారం. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ కేంద్రం. మరో చోట బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఒప్పందం. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ కోసం స్కై రూట్ ఎంఓయు. మేఘా 15,000 కోట్ల పెట్టుబడులు. దావోస్లో రాష్ట్ర సర్కార్తో 3 ఒప్పందాలు చేసుకున్న కంపెనీ. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణం. 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇక 7.52 లక్షల కోట్లు ఆవిరి. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 7 నెలల కనిష్టానికి సెన్సెక్స్ 1235 పాయింట్లు డౌన్. 320 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ట్రంప్ టారిఫ్ వార్, ఎఫ్ఐఐల సెల్లింగ్ ఎఫెక్ట్. సో నిఫ్టీకి సంబంధించి నిన్న చాలా లాస్ జరిగినట్లు కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ నజర్. ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల సహా 8 ప్రాంతాల్లో మంగళవారం ఐటీ రైడ్స్ జరిగాయి. భారీ బడ్జెట్ సినిమాల ఐటీ చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్స్, ఆడిట్ రిపోర్ట్స్, బ్యాంక్ లాకర్స్లోని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక తుర్కియాలో అగ్ని ప్రమాదం, 66 మంది మృతి. తుర్కియాలోని బోల్ ప్రావిన్స్లోని గ్రాండ్ కర్తాల్ హోటల్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 66 మంది చనిపోయారు. మంటల్లో చిక్కుకొని కొందరు, దట్టంగా అలుముకున్న పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇక కుంభమేళా మోనాలిసా బాలీవుడ్ ఆఫర్. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన మోనాలిసా భోస్లే 16 సంవత్సరాలు ఆమెకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకుంటానని తెలిపారు. ఆమె రూపం, అమాయకత్వానికి తాను ఫిదా అయ్యాను అన్నారు. రైట్, మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్లో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించి ఎన్కౌంటర్ ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుల్లో కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో సభ్యులు చలపతి కూడా ఉన్నట్లు చెప్తున్నారు. నక్సల్స్ లేని ఇండియా దిశగా అడుగులు వేస్తున్నామంటూ అమిత్ షా కూడా కీలక ట్వీట్ చేశారు నిన్న.
కొట్లాడుకునే జమానా పోయింది, కలిసికట్టుగా పరిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం అన్నారు బండి సంజయ్. బిల్లులు రాక మాజీ సర్పంచులు అల్లాడుతున్నారు. ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ దందా, 55 లక్షలకు ఓ కిడ్నీ చొప్పున అమ్మకం. సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు, ఆసుపత్రి సీజ్, నిర్వాహకుడి అరెస్ట్. ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరార్. గ్రామ సభల్లో గడబిడ, అధికారుల అర్హుల జాబితాలపై అధికారులను నిలదీసిన జనం. సో నిన్న జరిగిన గ్రామ సభలో మనం చూసాము, కొంచెం అంటే లబ్ధిదారులకు ఇవ్వలేదు అంటూ కూడా కొంచెం వాగ్వాదం జరిగిన సందర్భాలు కొన్ని చోట్ల చూసాము. రైట్, ఇక దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం. కృష్ణాల్లో మా వాటా 71% పెంచండి. ఇది కూడా ప్రధానంగా మనం చూడొచ్చు అన్ని వార్తాపత్రికల్లో. సో ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరకపోవడం, నిష్పత్తి ప్రకారం వాటా ఎంత రావాలి అనే దానిపైన ఎప్పటి నుంచో వస్తున్న ఈ వివాదం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది. ఒకేసారి 3 విచారణ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏసీబీ, కేటీఆర్తో పాటు అరవింద్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా 3 విచారణ ఒకేసారి జరిపే విధంగా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా పెట్టుబడి 15,000 కోట్లు, 4,000 మందికి ఉపాధి అవకాశాలు, దావోస్ లో కుదిరిన ఒప్పందం. అలాగే పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ తయారీ యూనిట్ కి ఏర్పాటు జరగబోతోంది. కామారెడ్డిలో స్థలం కేటాయిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 500 కోట్లతో స్కై రూట్ ఏరోస్పేస్ ముందుకు. సో దావోస్లో జరుగుతున్న ఒప్పందాలకి సంబంధించి అన్ని వార్తాపత్రికలు మనం ప్రధానంగా చూడొచ్చు. రేషన్ కార్డుల అర్హుల జాబితా ప్రకటించలేదు, దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే అనౌన్స్ చేస్తాం. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు. పేదల భూమిని కబ్జా చేస్తారా? కబ్జాదారులను కొట్టి బుద్ధి చెప్పిన ఎంపీ ఈటల. ఘట్కేసర్లో ఏకశిలా వెంచర్ సందర్శన. ఎంపీ వచ్చినా ఏం పీకుతాడు అన్నారట. కబ్జాదారులకు 9 ఎకరాలు రాసిచ్చిన ఐఏఎస్ అమోయ్ కుమార్. చుట్టుపక్కల ప్లాట్ల విషయంలోనూ దౌర్జన్యం, అన్యాయానికి అండగా నిలుస్తున్న పోలీసులు, అధికారులు సిగ్గుపడాలి. సీఎం సమగ్ర విచారణ జరిపించి పేదలకు న్యాయం చేయాలి అన్నారు ఈటల రాజేందర్. రైట్, ఇక కాళేశ్వరం నీళ్లు అమ్ముకుందాం అనుకున్నాం. రైట్, వాటి ద్వారా వచ్చే డబ్బులతో అప్పు తీర్చాలని భావించాం. అంచనాల వ్యయం పెంపు నా పరిధిలోనిది కాదు. ఏటా అసలు వడ్డీ కే 13,901 కోట్లు. కమిషన్ ఎదుట ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. రైట్, ఇక ప్రజాగ్రహం ఇప్పటికైనా అర్థమైందా? గ్రామ సభల్లో ఊరూరా తిరగబడుతున్న జనం. ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందించారు. రైట్, 66 మంది సజీవ దహనం. టర్కీలోని స్కీ రిసార్ట్లో చెలరేగిన మంటలు, తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయిన అతిథులు. ఆరోగ్యశ్రీ బకాయిల పాపం. నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చలు కరువు. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే బెదిరింపులు. బీఆర్ఎస్ దే నాడు రెగ్యులర్గా చెల్లించకుండా పెండింగ్. రైట్, ఇక ఆరోగ్యశ్రీ బకాయిల పాపం బీఆర్ఎస్ అంటున్నారు. నాడు రెగ్యులర్ గా చెల్లించకుండా పెండింగ్ పెట్టడం వల్లనే భారం పెరిగింది అంటున్నారు. నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చలు కరువు. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే బెదిరింపులు. సన్నిహితంగా ఉన్న దవాఖానాలకు నిధుల విడుదల. అందుకు భిన్నంగా రేవంత్ సర్కార్. ఆసుపత్రి ప్రతినిధులతో మంత్రి దామోదర్ చర్చలు. బిల్లులు త్వరగా క్లియర్ చేసేందుకు చొరవ. ఏడాదిలో 1137 కోట్లు చెల్లింపు. కాంగ్రెస్ పాలనలో 1137 కోట్లు చెల్లింపు అంటే నిధుల బకాయి ఏదైతే ఉందో అది మేము క్లియర్ చేశాము అంటున్నారు. టాలీవుడ్ లో ఐటీ దాడులు, ఇది కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, ఎర్నేని నవీన్ ఇళ్లలో సోదాలు. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలతో తనిఖీలు. అలాగే నేడు ఐటీ దాడులు కొనసాగే ఛాన్స్. సంక్రాంతికి విడుదలైన సినిమాలకు భారీగా వసూళ్లు. వచ్చిన ఆదాయం పన్ను చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసం. ఎస్వీసీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలే టార్గెట్. రైట్, ఇక ఆర్టీసీ ఆదాయం 112 కోట్లు. సంక్రాంతికి పెరిగిన ఇన్కమ్ గతేడాది కంటే కూడా 14 కోట్లు ఎక్కువగా చెప్తున్నారు. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం సంబంధించి భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్. ఇది కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. WHO నుంచి అమెరికా అవుట్. ఇది అమెరికా తీసుకున్న నిర్ణయం. అమెరికా WHO నుంచి WHOలో ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటూ కూడా నిర్ణయం తీసుకుంది. అమెరికా అవుట్. ప్యారిస్ ఒప్పందం నుంచి సైతం పుట్టుకతో వచ్చే పౌరసత్వము రద్దు. జో బైడెన్ పాలనలో జారీ చేసిన 78 ఆదేశాలు వెనక్కి. సో ఈ రోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన అంశాలు ఇవి. రేపటి వార్తాపత్రికల పరిశీలనలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 TV.